हाय चिल्ड्रन। आज मैं गुस्साड़ी पाठ के बारे में बताऊं। गुस्साड़ी बोले तो एक प्रकार का नृत्य। आदिलाबाद जिला में रहने वाले गोंडी लोग ये గుస్సాడి నృత్యం करते हैं। అంటే ఆదిలాబాద్ జిల్లాలో ఉండేటటువంటి గుస్సాడి ప్రజలు ఈ యొక్క గుస్సాడి నృత్యాన్ని చేస్తారనమాట। ఈ గుస్సాడి నృత్యాన్ని వాళ్ళు చాలా పవిత్రంగా చేస్తారనమాట। ఈ గుస్సాడి ఉత్సవాలు అలా పవిత్రంగా చేసుకుంటే జాతికి పశుపక్షాదులకి అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రజలకి అంతా మంచి జరుగుతుందని వాళ్ళు నమ్ముతారు, విశ్వసిస్తారు। वे गुस्साड़ी नृत्य करते समय उनकी वेशभूषा अलग होते हैं। अब हम पाठ के बारे में चर्चा करेंगे। मेरा नाम जेंगू है। मैं आदिलाबाद के गोंडू जनजाति का युवक हूँ। मैं गोंडी भाषा में बात करता हूँ। यह भाषा बहुत ही मीठी होती है। इधर हमें एक युवक हमें बताता है अपने बारे में, अपने आत्मकथा के बारे में, वहाँ के लोगों के बारे में हमें बताता है। क्या बताता है? मेरा नाम जेंगू है। वो युवक का नाम क्या है? युवक का नाम जेंगू है। वो कहाँ रहता है? ఆదిలాబాద్ में रहता है। ఆదిలాబాద్లో గోండు జనజాతి అనేటటువంటి ఒక ప్రాంతంలో గోండు పల్లెల్లో నివసిస్తారనమాట। ఒక యువకుడు తన గురించి అక్కడ ఉన్నటువంటి ప్రజల గురించి చెప్తున్నాడు। మై గోంडी भाषा में बात करता हूँ। ఇక్కడ మై बोले तो नाना आई, मई बोले तो आई, मई का बहुवचन हम। हमेशा याद रखिए मई एक वाक्य के पहले आने पर अंत में हूँ आना है। मैं गोंडी भाषा में बात करता हूँ। ऐसा मैं बाजार जा रहा हूँ, मैं खाना खाती हूँ। ऐसा गर्ल्स है तो मैं जा रही हूँ। बॉयज है तो मैं जा रहा हूँ। ऐसा मैं खाना खाती हूँ गर्ल्स, मैं खाना खाता हूँ बॉयज। ऐसा बताना है। मैं आने पर हूँ आना है अंत में। वे कौन सी भाषा में बात करते हैं? भाषा बोले तो లాంగ్వేజ్। భాష ఏకవచనం, భాష ఏ బహువచనం। గోండి అనే భాషలో మాట్లాడతారన్నమాట వీళ్ళు। యహ భాష బహుత్ హీ మీఠీ హోతీ హై। మరి వాళ్ళు మాట్లాడేటువంటి భాష ఎలా అనిపిస్తుందంటే వాళ్ళకి చాలా మధురంగా అనిపిస్తుంది। हमें तेलुगु में बात करते हैं। हमारी मातृभाषा तेलुगु, इसीलिए हम सबको तेलुगु कैसा लगता है? मीठी लगता है, बहुत अच्छा लगता है। उसी प्रकार गोंडी लोगों को अपनी भाषा मीठी होता है। ये पूरे हमें एक युवक बताता है अपने नृत्य के बारे में, अपने संस्कृति के बारे में हमें बताता है, अपने कल्चर के बारे में। हमारी भी एक विशेष संस्कृति है। गुस्साड़ी हमारी संस्कृति का प्रमुख नृत्य है। नाचते समय हमारी विशेष वेशभूषा होती है। हम विविध उत्सवों पर नृत्य करते हैं। हमारी भी एक विशेष संस्कृति है। వాళ్ళకి ఒక స్పెషల్ కల్చర్ ఉందన్నమాట। సంస్కృతి బోలేతో కల్చర్, వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఒక విశేషమైనటువంటి కల్చర్ అనేది ఉందన్నమాట। గుస్సాడి హమారీ సంస్కృతి కా ప్రముఖ నృత్య హై। గుస్సాడి అనేది వాళ్ళు చేసేటటువంటి వాళ్ళ కల్చర్లో వాళ్ళు చేసుకునేటటువంటి ప్రముఖమైన డ్యాన్స్ అన్నమాట, నృత్యం। నాచతే సమయ్ హమారీ విశేష వేషభూష హోతే హై। మరి ఈ యొక్క నృత్యం చేసేటప్పుడు వాళ్ళకి ఒక స్పెషల్గా వే ఆఫ్ డ్రెస్సింగ్ అనేది ఉంటుంది। వేషభూష అంటే వే ఆఫ్ డ్రెస్సింగ్ అలగ్ హోతా హై, అంటే మామూలు అప్పుడు వేసుకునేటటువంటి డ్రెస్సెస్ కాకుండా ఆ నృత్యం చేసేటప్పుడు స్పెషల్గా వాళ్ళు డ్రెస్సెస్ వేసుకుంటారు అనమాట। వాళ్ళ వే ఆఫ్ డ్రెస్సింగ్ సపరేట్గా ఉంటుంది। हम विविध उत्सवों पर नृत्य करते हैं। ఉత్సవ్ బోలేతో నాన్న పర్వ్, ఫెస్టివల్స్ అంటే వివిధ పండుగలప్పుడు మేము ఈ నృత్యాన్ని చేస్తాము అని చెప్తున్నాను అనమాట। హియర్ హమ్ బోలేతో सर्वनाम, इसका एक वचन माई। हम बोले तो हियर गुस्साड़ी लोग, पूरे लोगों के बारे में बताते हैं। हम बोले तो गुस्साड़ी लोग, हम हियर सर्वनाम। गुस्साड़ी डांस करते समय इसी प्रकार का वेशभूषा होते हैं। कैसे होते हैं? एक हाथ में स्टिक होते हैं। వాళ్ళు స్పెషల్గా ఈ యొక్క గుస్సాడి నృత్యం చేసేటప్పుడు కాళ్ళకి గజ్జెలు కట్టుకుంటారు, అలాగే ఒక చేతిలో స్టిక్ పట్టుకుంటారు, ఇంకొక చేతిలో జంతు చర్మాన్ని ఉంచుకుంటారు అనమాట। మెడలో రుద్రాక్ష మాలలు వేసుకుంటారు, తలపైన నెమలి ఈకలతో ఉన్నటువంటి తలపాగా ధరిస్తారనమాట। ఇవన్నీ ధరించి వాళ్ళు నృత్యం చేస్తూ ఉంటే మనం చూడడానికి
అసలు లయకారుడైన శివుడే నృత్యం చేస్తున్నాడా అనిపిస్తూ ఉంటుంది. వీళ్ళ నృత్యం అలా అనిపిస్తుంది అనమాట మనకు చూసినట్లయితే. गुसाड़ी नृत्य करते समय उनकी वेशभाषा ऐसा होते हैं। अब गुसाड़ी नृत्य देखिए बच्चे। ఒక చేతిలో అలా చుట్టు కట్టుకుంటారని, ఒకవైపు జంతు చర్మం ఉంటుంది, చాలా గద్దలు కట్టుకుంటారు, తలపైన నెమలికలతో చేసినటువంటి తలపాగాలంటే ధరిస్తారు. ఇక బాడీ మొత్తానికి అక్కడ దగ్గరలో దొరికేటటువంటి చెరువు మట్టిని చర్మానికి రాసుకుంటారనమాట. చాలా నియమ నిష్టలతో ఈ యొక్క గుసాడి నృత్యాలు అనేవి చేసుకుంటారు. ఈ గుసాడి నృత్యాలు దసరా ఫెస్టివల్ అనంతరం అంటే 15 రోజులకి స్టార్ట్ చేస్తారు. దీపావళి తర్వాత ఇవి ముగుస్తాయి. ఈ నృత్యాలు చేసేటప్పుడు ఈ పండగకి అందరూ కూడా ఎప్పుడైతే ఈ యొక్క గుసాడి నృత్యాలు స్టార్ట్ చేస్తారో ఎక్కడెక్కడో ఉండేవారంతా కూడా తమ కళ్ళకి చేరుకుంటారు. చాలా ఉత్సాహంగా గడుపుతారు. మంచి చెడు అన్ని విషయాలు మాట్లాడుకుంటారు అన్నమాట. మనం వీటిని దండారి అని కూడా అంటాము. దండారి అంటే సమూహము. అంటే మనం ఎలా అయితే బతుకమ్మ ఉత్సవాలు సామూహికంగా జరుపుకుంటామో వీళ్ళు కూడా ఈ యొక్క నృత్యాలను సామూహికంగా చేస్తారనమాట. అందుకే దండారి అంటాం అనమాట. దండారి అంటే సామూహిక. ఇలా వీళ్ళని చూస్తుంటే లయకారుడైనటువంటి శివుడే నృత్యం చేస్తున్నాడా అన్నట్లు అనిపిస్తూ ఉంటుంది మనకి. जंगूदाई हमारी देवी है। हम इनकी विशेष पूजा करते हैं। हमारा मानना है कि वे हमें संकटों से बचाती है। जंगूदाई ये गुसाडी लोग प्रमुख रूप से एक देवी को पूजा करते हैं। गॉडेस जंगूदाई, वो देवी का नाम क्या है? जंगूदाई అనేటటువంటి దేవతను పూజిస్తారన్నమాట. हमारा मानना है कि हमें संकटों से बचाती है। संकट बोले तो कष्ट, प्रॉब्लम्स। मुझे प्रॉब्लम्स आए तो वो देवी जंगूदाई देवी हमें रक्षा करते हैं, ऐसा वो गुसाड़ी लोग विश्वास करते हैं। इसीलिए जंगूदाई देवी को पूजा करते हैं। हम मोर के पंखों से बनी पगड़ी पहनते हैं। मोर के पंख बोले तो నెమలి ఈకెలు తో ధరించినటువంటి పగడి బోలేతో టర్బన్ అన్న, టర్బన్ నెమలి ఈకెలతో చేసినటువంటి తలపాగా లాంటిది మేము ధరిస్తాము. పహన్న అంటే టు వేర్, అలాంటి తలపాగా తలపైన ధరించి నృత్యం చేస్తాము. ముझे अपनी సంస్కృతి बहुत पसंद है। మరి మాకు మా కల్చర్ అంటే చాలా ఇష్టము, మేము మా కల్చర్ని ఇష్టపడతాము. जंगूदाई देवी को हमें पूजा करते हैं। क्यों? मेरे मन में विश्वास है वो देवी हमेशा हमें रक्षा करते हैं। ये एक సామూహిక నృత్యం है। గుసాడి వేడుకలు ఇవి వాళ్ళ యొక్క ఐక్యతకి చిహ్నం అన్నమాట. ఇవి అందరూ కలిసి సామూహికంగా జరుపుకుంటారు. ఒక ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు వేరొక ప్రాంతంలోకి పోయి అక్కడ నృత్యం చేస్తారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడికి వస్తారు. ఇవి దసరా తర్వాత 15 రోజుల తర్వాత స్టార్ట్ అవుతాయి. దీపావళి తర్వాత ముగుస్తాయి. ఇవి ఒక్కొక్కసారి 8 రోజులు, 10 డేస్ అలా జరుగుతూ ఉంటాయి. సామూహికంగా చేసుకునేటటువంటి నృత్యము చాలా నియమ నిష్టలతో జరుపుకుంటారనమాట. ఇప్పటికీ ఆధునికత ఇంత పెరిగినా సరే వాళ్ళు వాళ్ళ యొక్క సంస్కృతిని కాపాడుకుంటూ వస్తున్నారు ఇప్పటికీ కూడా.
पुरुष ढोल बजाते हैं तो स्त्रियां गाना गाती है। हमारे गीत की प्रसिद्ध पंक्ति रेला रेला है। जैसा हम गाते हैं वैसा ही नृत्य भी करते हैं। वो लोग नृत्य करते समय पुरुष क्या करते हैं? पुरुष बोले तो मगवारू, मैन, वो डोल बजाते हैं। डोल డోల్ బోలేతో డ్రమ్ నాన్న ఓ బజాతే హే అంటే డప్పు వాయిద్యాలు డప్పు కొడుతూ ఉంటారు అనమాట. దానికి అనుగుణంగా స్త్రీలు పాటలు పాడుకుంటూ డాన్స్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి స్పెషల్గా డ్రెస్ ఉంటుందన్నమాట. ఆ డాన్స్ చేసేటప్పుడు వాళ్ళ యొక్క వే ఆఫ్ డ్రెస్సింగ్ అలగ్ హోతే హే. హమారే గీత్ కి ప్రసిద్ధ పంక్తి రేలా రేలా. పంక్తి అంటే లైన్. వాళ్ళు పాడేటటువంటి పాటల్లో ఒక ప్రముఖమైనటువంటి లైన్స్ అనేవి ఉంటాయి, పంక్తులు అనేవి ఉంటాయి. అవి ఏంటంటే రేలా రేలా. ఇప్పుడు మనం బతుకమ్మ ఫెస్టివల్ చేసుకునేటప్పుడు బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో అలా పాడుతాం కదా పంక్తులు. అలాగే వీళ్ళు పాడేటప్పుడు కూడా వీళ్ళ యొక్క ప్రసిద్ధమైనటువంటి పంక్తి ఏంటంటే రేలా రేలా. వీళ్ళు పాడేటటువంటి పాటల్లో ప్రముఖమైనటువంటి పంక్తి. జైసా హమ్ గాతే హై వైసా హీ నృత్య భీ కర్తే హై. మేము ఎలాగైతే పాటలు పాడుతామో అదే విధంగా డాన్స్ని కూడా చేస్తాము. మగవాళ్ళు ఇలా డప్పులు వాయిస్తూ ఉంటే ఆడవాళ్ళు నృత్యం చేస్తారు. అలాగే మగవారు కూడా నృత్యం చేసేటప్పుడు తలపైన నెమలి ఈకలు పెట్టుకొని, కాళ్ళ గజ్జలు కట్టుకొని, చేతిలో ఒక స్టిక్ లాంటిది పట్టుకొని, ఒక చేతితో జంతు చర్మము, మెడలో రుద్రాక్షమాలలు వేసుకొని అలా ప్రత్యేకంగా వాళ్ళ యొక్క వే ఆఫ్ డ్రెస్సింగ్ అలా ఉంటుందన్నమాట. అలా తయారయ్యి వాళ్ళు నృత్యం చేస్తూ ఉంటారు. हम जंगल में रहते हैं, यहाँ से शहर बहुत दूर है. जंगल बोले तो वन, फॉरेस्ट. ये ఆదివాసీ లోగు बोले तो ఆదిలాబాద్ జిల్లా మే రాతే హే. అంటే ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కడ ఉంటారు? ఫారెస్ట్కి దగ్గరలో ఉంటారు, ఫారెస్ట్లో ఉంటారు అనమాట. ఇవి షహర్ బోలేతో సిటీ నాను. ఇవి సిటీకి చాలా దూరంగా ఉంటాయి అనమాట. వీళ్ళు నివసించేటటువంటి పల్లెలు చాలా దూరంగా ఉంటాయి. ఇవి అడవిలో ఉంటాయి. అంటే వాళ్ళు నివసించేటటువంటి ఇల్లు కూడా అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి అలా అడవిలో ఉంటాయి అన్నమాట. జంగల్ బోలేతో ఫారెస్ట్. हम तक पहुंचने के लिए सड़कों व बसों की सुविधाएं बहुत कम है. మరి మనం వారి దగ్గరికి చేరుకోవాలంటే బస్సు, నెక్స్ట్ రోడ్లు, సడకం బోలేతో డగర్, మార్గ్, పత్ బోలేతో రోడ్, ఏ కమ్ అచ్చా నహీ హై. బసోं की सुविधाएं, सुविधाएं బోలేతో ఫెసిలిటీస్, అంటే బస్సుల ఫెసిలిటీ కూడా లేదనమాట. అక్కడికి వెళ్ళడానికి సరిగా రోడ్లు కూడా లేవు. బస్సులు కూడా చాలా తక్కువగా ఉంటాయి. అంటే ఏదో ఒకటి రెండు బస్సులు అలా ఉంటాయి అన్నమాట. వాళ్ళ దగ్గరికి వెళ్ళాలన్నా చాలా కష్టము. अब सरकार सुविधाएं देने का प्रयास कर रही है. सरकार बोले तो गवर्नमेंट, इसका उल्टे शब्द गैर सरकार. సువిధాయే అంటే ఫెసిలిటీస్. ఇప్పుడు మన యొక్క గవర్నమెంట్ ఏం చేస్తుందట, వాళ్ళకి సరి అయినటువంటి రోడ్లు, అలాగే వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి బస్ సౌకర్యాలు, అలాగే మంచినీటి వ్యవస్థ, అన్ని రకాలైనటువంటి వాళ్ళు అక్కడ ఉండేటటువంటి ప్రజలు, వాళ్ళ యొక్క పిల్లలు ఉంటారు చూడండి, వాళ్ళు చదువుకోవడానికి పాఠశాలలు, ఇలాగే వాళ్ళకి ఏమేమి నీడ్స్ ఉన్నాయో అంటే వాళ్ళ అవసరాలను గుర్తించి వాళ్ళకి అనేక సౌకర్యాలు చేయడానికి ప్రభుత్వం ఇప్పుడిప్పుడే ప్రయత్నం చేస్తుంది. అంటే వాళ్ళకి ఏమేమి కావాలో అవి ఇవ్వడానికి ట్రై చేస్తుంది అనమాట. अब सरकार सुविधाएं देने का प्रयास कर रही है. ये पूरे हमें गोंडी जनजाति के युवक को हमें बताता है. उनको एक अलग नृत्य होते हैं. वो आदिवासी लोग आदिलाबाद जिला में रहते हैं. वे नृत्य करते समय बहुत खुशी से होते हैं. वेशभूषा अलग होते हैं. वे नृत्य करते समय स्त्रियां కంపల్సరీ దేఖ్నా హై, వహ ఎక్ నిబంధ హై. అంటే వాళ్ళకి నృత్యం చేసేటప్పుడు కంపల్సరీగా లేడీస్ చూడాలి అని ఒక నిబంధన కూడా ఉంది నాన్న. ये पूरे गुस्साड़ी पाठ है. मैं आशा करती हूँ आप सभी को समझ में आ गई. धन्यवाद बच्चों.